స్ప్రింగ్ రోల్ దోశ కోసం మనం ఇంట్లో దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దాంతోనే చేసుకోవచ్చు. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా పిల్లలకైనా సరే మనకైనా సరే ఇవ్వాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. అయితే ఇందులో 1-2 వెజిటేబుల్స్ లేకపోయినా పర్లేదు, ఇంక ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్లో కొంచెమే ఆయిల్ వేయండి, ఎక్కువ అవసరం లేదు. మీరు కావాలి అంటే బీన్స్ వేసుకోవచ్చు, మష్రూమ్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, బేబీ కార్న్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు. ఏవైనా సరే మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వేసుకోకుండా ఇందులో ఉన్న వాటిలో ఏదైనా మిస్ అయినా కూడా లైట్. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టిన వెల్లుల్లి వేద్దాం ఫస్ట్. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. ఒక దాని తర్వాత ఒకటి ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోండి. జస్ట్ ఆ పచ్చి వాసన ఉండకుండా లైట్గా ఇంకా సాఫ్ట్గా చేస్తున్నాం అన్నమాట. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాబేజ్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్. సాస్లు వేసాం కాబట్టి ఉప్పు మట్టి కొంచెమే, చూడండి నేను చేస్తున్నాను, వేసి మిక్స్ చేసేస్తాను. మనం క్రిస్పీ స్ప్రింగ్ రోల్స్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ లోపల స్టఫింగ్ ఇలాగే రెడీ చేసుకుంటాం కదా, అలాగే. మొత్తం వెజిటేబుల్స్ అంతా సాఫ్ట్ అయిపోవాలి. ఈ లోపల పక్కన నేను పెనం పెట్టాను. పెనం అయితే వేడిగా ఉంది. దోశ వేసేటప్పుడు పెనం ఎప్పుడు వేడిగా ఉండాలి. ఇంకా వేడిగా అవ్వాలి. కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసేసి కొంచెం వాటర్ వేసి ఫస్ట్ నాన్ స్టిక్ చేసుకోవాలి. దోశ ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకుంటాం మనం. కొంచెం ఆయిల్ వేద్దాం. సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే. చాలా సింపులే, కానీ మనం పిల్లల కోసం మన కోసం కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు చట్నీతో కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. సో మనం స్కూల్కి అయినా సరే, ఆఫీస్కి అయినా సరే బాక్స్లో పెట్టేయడానికి కూడా బాగుంటుంది. దోశ మటుకి మనకి సాఫ్ట్గానే కావాలి, ఎందుకంటే రోల్ చేస్తాం కాబట్టి. ఇలా ఇంకొకటి కూడా దోశ వేసేసుకుందాం. సో ఇక్కడ వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్గా అయిపోయాయి. ఇంకొక దోశ కూడా వేసేసాను. దోశలు బాగా రావాలి, హోటల్ లాగా దోశ రావాలి అంటే ఖచ్చితంగా వెట్ గ్రైండర్లో పిండి రుబ్బితే కనుక చాలా బాగా వస్తుందండి. ఉన్నది ముగ్గురమే కదా, వెట్ గ్రైండర్ ఎందుకు అని చాలా మంది కొనరు. కానీ దోశలు బాగుండాలి, మంచిగా రావాలి అంటే
వెట్ గ్రైండర్లో వేస్తే పిండి బాగా పులుస్తుంది. పుట్టి దోశలే కాదు, గారెలు చేస్తాం కదా, గారెల పిండి కూడా చాలా బాగా వస్తుంది. ఇడ్లీ పిండి కూడా వెట్ గ్రైండర్లో సూపర్గా వస్తుంది అనమాట. కిచెన్లో ఖచ్చితంగా కొన్ని ఉండాలండి. వెట్ గ్రైండర్ ఉండాలి, ఓవెన్ ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి, చక్కగా కొంచెం పెద్ద క్వాంటిటీ వేసుకోవచ్చు. మరి ఇద్దరే ఉంటే కనుక చిన్న వెట్ గ్రైండర్స్ కూడా ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి. ఇప్పుడు చూడండి, రెండు వైపులా చక్కగా దోశని కాల్ చేసుకున్నాను. మామూలుగా అప్పటికప్పుడు తినడానికి క్రిస్పీ దోశ బాగుంటుంది. బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళాలి అంటే దోశ మెత్తగా వేసుకుంటేనే బాగుంటుందండి. క్రిస్పీ దోశ ఎలాగో బాక్స్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. అదే ముందే దోశ మనం మెత్తగా చేసుకుంటే చల్లగా అయిన తర్వాత కూడా దోశ టేస్ట్ అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి. సో మీకు దోశలు క్రిస్పీగా రావాలి అంటే అందులో అటుకులు వేయకండి. కానీ మెత్తగా దోశ రావాలి అంటే కొంచెం అటుకులు లేదా మిగిలిన అన్నం ఉంటుంది కదా, అన్నం వేసినా సరే మిక్సీ పట్టేటప్పుడు పిండి చాలా బాగా వస్తుంది. అండ్ హోటల్లో దోశలు మంచిగా రెడ్ కలర్లో వస్తాయి, ఇంట్లో రావు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దోశ పిండి దోశలు వేసేటప్పుడు కొంచెం అందులో షుగర్ మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. అంతేకాకుండా దోశలు మంచి రెడ్ కలర్లో వస్తాయి. అదొకసారి ట్రై చేయండి. నాన్ స్టిక్ కన్నా దోశ వేయడానికి ఇలా కాస్ట్ ఐరన్ అయితే బాగుంటుంది. అంటే ఫస్ట్ 1-2 దోశలు సతాయిస్తుంది ఎవరినైనా. కాకపోతే కొంచెం బాగా వేడి చేసి కొద్దిగా నూనె నీళ్లు వేసి ఒకసారి ఫస్ట్ ఇలా నాన్ స్టిక్ చేసేస్తే, లేదా ఉల్లిపాయని కట్ చేసి మధ్యలో బాగా రుద్దితే కనుక 1-2 దోశల తర్వాత అసలు సూపర్గా వస్తాయి దోశలు. సో ఇప్పుడు 2 దోశలు వేసేసాం కదా, వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయాయి కదా. ప్లేట్లో దోశ మట్టికి చల్లగా అయిపోవాలి, అప్పుడే మనం ఫోల్డ్ చేసుకోవడానికి వస్తుంది. ఇలా మనకి ఎంత కావాలో అంత స్టఫింగ్ వేసుకోండి లోపల. బట్ ఎక్కువ కారం ఉంటే బాగుంటుంది, కొంచెం మైల్డ్గా చేసుకుంటేనే బాగుంటుంది. పిల్లలకైతే కొంచెం స్టఫింగ్ తక్కువ వేసుకోండి. కొంచెం ఫోల్డింగ్ చేసేటప్పుడు టైట్గా చేయండి. అంటే దోశ విరిగిపోయేంత టైట్ కాదు, కొంచెం లూజ్గానే ఇలా రోల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దోశ కూడా అంతే. మనం స్ప్రింగ్ రోల్స్ చేయాలి అంటే మైదా యూస్ చేసి డీప్ ఫ్రై చేస్తాం. అంటే చాలామందికి ఇష్టం అనుకోండి, ఎప్పుడో ఒకసారి తినడానికి ఓకే. కానీ రెగ్యులర్గా నాకు స్ప్రింగ్ రోల్స్ అంటే ఇష్టం, కానీ డీప్ ఫ్రై వద్దు అనుకుంటే చూడండి ఎంత హెల్దీ ఆప్షన్ ఉందో మన దగ్గర. ఇందులో మినపప్పు ఉంటుంది, రైస్ ఉంటుంది, కాబట్టి మీరు ఎక్కువగా తినలేరు. 1-2 తింటే సరిపోతుంది. అండ్ మైదాని అవాయిడ్ చేయాలి. కొంతమందికి డీప్ ఫ్రై నచ్చదు కదా, సో ఇలా వెళ్ళిపోండి. చూడండి, స్ప్రింగ్ రోల్ దోశ రెడీ అయిపోయింది. స్ప్రింగ్ రోల్ దోశ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక అందులో వెల్లుల్లి, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాబేజీ, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ ఒకదాని తర్వాత ఒకటి వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు వేడిగా ఉన్న ప్యాన్ పైన దోశ పిండితో పల్చగా దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకొని మనం తయారు చేసుకున్న వెజిటేబుల్ స్టఫింగ్ మధ్యలో పెట్టి రోల్ చేసి కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రింగ్ రోల్ దోశ రెడీ అవుతుంది.